హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఇది మా టాటా హ్యారియర్ అనమాట, ఫియర్లెస్ ఎక్స్ప్రెస్. లాస్ట్ మంత్ 11th తీసుకున్నాను. ఇది ఒకసారి వాక్ అరౌండ్ రివ్యూ చేద్దామని ఈ వీడియో చేస్తున్నా. చాలా బాగుంటుంది అనమాట కార్. ఏదైనా చూడవచ్చు. అండ్ టైర్స్ కూడా R18 235/60 R18 ఈ విధంగా ఉంది కార్. నేను టాటా హ్యారియర్, ద వండర్ఫుల్ బ్యాటరీ హ్యారియర్. అండ్ దిస్ సైడ్ 360 కెమెరా ఉంటుంది, చూడవచ్చు. అండ్ ఫంక్షనింగ్స్ అన్నీ చాలా బాగుంటాయి. వెల్కమ్ ఫంక్షన్ ఉంటుంది. ఇది మనకి అలా పిలుస్తామన్నమాట. 4 డిస్క్ బ్రేక్లే, ఫ్రంట్ బ్యాక్ కూడా. సీట్ అట్లా ఆటోమేటిక్గా వెనక్కి పెడుతుంది. డౌన్ అవుతుంది అనమాట. వెల్కమ్ నోట్. కార్ స్టార్ట్ చేస్తున్నాను. ఇగ్నిషన్ స్టార్ట్ ఉంటుంది కదా, స్టార్ట్ చేస్తున్నా. వెల్కమ్ నోట్ వస్తుంది చూడండి. ఇక్కడ టాటా లోగో కూడా గ్లో అయింది, చూసారా? ఇదిగో ఆఫ్ చేస్తా ఆగిపోయింది. మళ్ళీ ఆన్ చేస్తున్నా, అదిగో వెల్కమ్ నోట్ గ్లో అయింది. ఇది సెంటర్ కన్సోల్ అనమాట. ఇదే తీసుకుంటే మనకి చక్కగా పెద్ద స్క్రీన్ అయితే ఇవ్వడం జరిగింది సెంటర్లో. కంప్లీట్ ఆటోమేటిక్ కంట్రోల్, టచ్ ప్యానల్స్, అన్నీ టచ్ ప్యానల్సే. చూడొచ్చు, టచ్ చేస్తే తగ్గుతుంది. ఫ్యాన్ పెరిగితే చూసారా పెరుగుతుంది. ఎయిర్ త్రో పెరుగుతుంది, తగ్గుతుంది. అలాగే ఇక్కడ కూడా చేసుకోవచ్చు, ఇక్కడ కూడా పెంచుకోవచ్చు. ఇక్కడ కూడా మనకి పెరుగుతుంది, చూసారా? 27, 28 డ్యూయల్ జోన్ కదా. మనకి డ్రైవర్ సైడ్ కావాలంటే ఇలా పెంచుకోవచ్చు, ఇక్కడ కావాలంటే ఇక్కడ తగ్గించుకోవచ్చు. అదే ఇక్కడ కూడా తగ్గించుకోవచ్చు. వీళ్ళ బటన్ నాబ్ ఇచ్చాడు కదా, తగ్గించుకోవచ్చు. నాబ్ నొక్కితే అది కూడా తగ్గుతుంది. ఈ పక్కన కావాలంటే ఈ పక్కనే అది తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. కో డ్రైవర్ సైడ్ ఏసీ ఎంత కావాలంటే అంత. ఇది మనం ఆటో సింక్ పెట్టామనుకోండి, సింక్ ఆన్ చేసామనుకోండి, 2 సింక్ అయిపోతుంది. 23.5. ఇప్పుడు పెంచుతాను, తగ్గుతుంది చూడండి. 360 కెమెరా ఆన్ అయిపోయింది. ఆటోలో పెట్టాను, సింక్లో పెట్టాను, అదిగో 2 ఒకసారి పెరిగితే 2 ఒకసారి తగ్గుతాయి ఏసీ అనేటువంటిది. ఇంకా నెంబర్ ఆఫ్ దీంట్లో ఫీచర్స్ ఉన్నాయన్నమాట. మనకి ఎయిర్ ఇదిగో లోపల నుంచి లోపలికి తిరిగేది. దీంట్లో ఎయిర్ క్వాలిటీ కంట్రోల్ కూడా ఉంటుంది అన్నమాట. క్లైమేట్ అండ్ ఎయిర్ క్వాలిటీ కంట్రోల్ మనకి ఇది ఇక్కడ చూడవచ్చు. ఎయిర్ క్వాలిటీ కంట్రోల్ ఇంకో 54 ఉంది. సాటిస్ఫాక్టరీ అలా తగ్గుతూ ఉంటుంది, చూసారా? ఎయిర్ క్వాలిటీ కంట్రోల్ PM 2.5 ఫిల్టర్. దీంట్లో ఎయిర్ క్వాలిటీ కంట్రోల్ కూడా ఇంకో తగ్గుతుంది, చూసారా? మనం కార్ ఆన్ చేసాం, ఎయిర్ క్వాలిటీ కంట్రోల్ అనేటువంటిది తగ్గుతుంది. అలాగా ఎయిర్ క్వాలిటీ లోపల బాగోకపోతే పెరుగుతూ ఉంటుంది. ఇది ఆటోమేటిక్ IRVM. ఇక్కడ మనకు చూసుకుంటే యాంబియంట్ లైట్స్ ఉంటాయి ఇక్కడ కార్ అంతాను. ఇక్కడ మనకి స్టీరింగ్ మీద కంట్రోల్స్ ఉంటాయి. ఇది ఫోను వచ్చినప్పుడు రిసీవ్ చేసుకోవడానికి, ఇది ఫోన్ కట్ చేయడానికి. ఇది మనం సిరి కానీ వాట్ ఎవర్ అలెక్సా కానీ మనం మాట్లాడడానికి మనకు కావాల్సింది తీసుకోవచ్చు. ఇది బ్లూటూత్ కనెక్షను. ఇక్కడ చూసుకుంటే ప్రోగ్రామ్స్, ఇక్కడ MIDలో ట్రిప్లో మారుతుంది చూడండి. ఇక్కడ ప్రెస్ చేస్తుంటాను, అక్కడ మారుతుంటుంది, చూసారా? అది సెంటర్ కన్సోల్లో మనకి మారుతూ ఉంటుంది. ఇక్కడ ప్రెస్ చేస్తూ ఉంటాయి. మొత్తం అన్నీ కూడా డీటెయిలింగ్గా దాంట్లో వస్తూ ఉంటుంది. అన్నీ మార్చుకోవచ్చు మనం. ట్రిప్ A ఇక్కడ కింద నొక్కామనుకోండి, ట్రిప్ B. ఇంకా తీసుకుంటే ఇన్స్టంట్ ఫ్యూయల్ ఎకానమీ దాంట్లో చూపెడుతూ ఉంటుంది. ఓకేనా? ఇది చూసుకుంటే క్రూజ్ కంట్రోల్, అక్కడ ఆన్ చేసాం అనుకోండి, క్రూజ్ ఆన్ అయింది, చూసారా? కనపడుతుంది కదా క్రూజ్ ఆన్ అవ్వటం.
అది క్రూజ్ ఆన్ అయ్యింది. ఇట్లా మనం క్రూజ్ ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ ఇది కూడా మనకి చాలా నీట్గా పనిచేస్తుంది అనమాట. ఈ బటన్ కూడా మనకి చూసుకుంటే మనం రన్నింగ్లో పనిచేస్తుంది అన్నమాట. ఇది ఎడాస్కి సంబంధించింది. ఇది కూడా లేన్ అసిస్టు, ఇది ఎడాస్, రెండు కూడా మనకి సూపర్గా పనిచేస్తాయి. ఇక్కడ చూడొచ్చు డ్రైవర్ ఎవరు, నేను సీట్ డ్రైవర్ బెల్ట్ పెట్టుకోలేదు, అది అడుగుతాను చూసారా. ఎడాస్ ఆన్లో ఉంది. ఎడాస్ ఆఫ్ చేస్తే అలా ఆఫ్ అయిపోతుంది, ఎడాస్ ఆన్ చేస్తే అలా వస్తుంది, ఆన్ అవుతుంది. లేన్ అసిస్ట్ అంటాం అన్నమాట దాన్ని. ఓకేనా. ఇది ఈ పక్కన కనిపిస్తుంది, ఇది ఎడాసు వర్కింగ్ డ్రైవింగ్లోనే పనిచేస్తుంది. ఓకే రైట్. ఇట్లా నెంబర్ ఆఫ్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకా అద్భుతంగా డిఈఎఫ్ అంటాం కదా, ఇంకో డ్రైవర్ అసిస్ట్తో పాటుగా డ్రైవర్ అసిస్ట్, డ్రైవర్ అటెన్షన్ అసిస్ట్ కూడా ఉంది దీంట్లో. ఇది కాకుండా వెహికల్ ఇన్ఫర్మేషన్, ఇంకో డీజిల్ ఎగ్జాస్ట్ ఫ్లూయిడ్ ఎంత ఉంది మనకి 100%కి కొద్దిగా తగ్గింది అంతే. ఈ లెవెల్ క్వాలిటీ ఓకేనా. తర్వాత వచ్చి వెహికల్ టైర్ ఇన్ఫర్మేషన్ 35 PS అంటే 4 టైర్లు ఎంత గాలి ఉంది చెప్తుంది అన్నమాట. తర్వాత చూసుకుంటే వెహికల్ ఇన్ఫర్మేషన్ పవర్ అండ్ టార్క్, ఇంకా స్టార్ట్ రేట్ చేశాను అనుకోండి, అదిగో టార్క్ పెరుగుతుంది, పవర్ పెరుగుతుంది చూసారా. అండ్ తర్వాత చూసుకుంటే ఇంకా G-ఫోర్స్ మీటర్, మన వెహికల్ కరెక్ట్గా ఉందా, బెండ్ అయ్యి ఉందా, రోడ్డు మీద కరెక్ట్గా ఉందా, ప్రెజెన్స్ లేదని చెప్పేది. అండ్ తర్వాత చూసుకుంటే వెహికల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది దీంట్లో. తర్వాత డీజిల్ ఎగ్జాస్ట్ లెవెల్ చూసారా. ఇట్లా మనకి ఫీచర్స్ అనేవి చాలా బాగుంటాయి, చాలా అద్భుతమైన ఫీచర్స్ అయితే ఉంటాయన్నమాట. చాలా మంచి ఫీచర్స్ అన్ని దీంట్లో ఇవ్వడం అయితే జరిగింది. ఇది చాలా మంచి విషయంగా చెప్పుకోవచ్చు మనం. ఇది మనకి వెహికల్కి సంబంధించిన విషయం. నావిగేషన్ వస్తుంది రన్నింగ్లో. మీడియా, మనం ఏదైనా సాంగ్స్ పెట్టుకుంటే అక్కడ అన్నీ ప్లే అవుతాయి. FM ఉందా, లేకపోతే మనం ఏదైనా స్పాటిఫై పెట్టుకున్నామా ఏంటనేది, నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. సెట్టింగ్స్ చూసుకోవచ్చు. అండ్ ట్రిప్ ఇన్ఫర్మేషన్. అలాగే దీంట్లో కూడా ఎయిర్ క్వాలిటీ కంట్రోల్ చూసారా, 4కు వచ్చేసింది గోల్డ్. ఎయిర్ క్వాలిటీ కంట్రోల్ అనేటువంటిది తగ్గిపోయింది. మనం బ్యాక్ చేసుకుందాం. ఈ రకంగా మనకి ఏసీ అనేది డ్యూయల్ ఏసీ ఈ రకంగా కనబడుతుంది. ఇదైతే గేర్ నాబ్ అనమాట. జస్ట్ మీకు ఫ్రంట్ చిన్న లెవర్ ఉంటుంది, అలాగా ఇది ప్రెస్ చేయాలి, ఇలా ప్రెస్ చేసి గేర్ మార్చుకోవటమే. అలాగే ఇది మోడ్స్ నాబ్ అనమాట. టెరైన్స్ ఉంటాయి కదా, డిఫరెంట్ టెరైన్స్. ఇది సిటీ డ్రైవ్ మోడ్ అని, ఇది వెట్ మోడ్ అని, ఓకేనా. ఇది ఆఫ్ రోడింగ్, ఇది ఓకేనా. ఇది నార్మల్. ఇది కాకుండా ఇక్కడ స్పోర్ట్స్ మోడ్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఎకో మోడ్ ఉంటుంది. ఎకో మోడ్ ప్రెస్ చేస్తాం చూడండి, ఎకానమీ డ్రైవ్ మోడ్ యాక్టివేటెడ్ అయ్యిందా. ఇక్కడ మీకు స్పోర్ట్స్ మోడ్ యాక్టివేట్ చేస్తాం చూడండి, స్పోర్ట్స్ డ్రైవ్ మోడ్ యాక్టివేటెడ్ చూసారా. స్పోర్ట్స్ డ్రైవ్ మోడ్ యాక్టివేట్ అయ్యింది. సిటీ డ్రైవ్ మోడ్ యాక్టివేటెడ్ చూసారా. ఇది కాకుండా ఇది డ్యూటీ చేస్తున్న వెట్ మోడ్. వెట్ మోడ్ ఇస్ యాక్టివేటెడ్. అది కాకుండా అదిగో రఫ్ రోడ్ మోడ్ is activated. City drive mode activated. ఇట్లా మనకి రకరకాల మోడ్స్ అనేది చూపిస్తూ ఉంటుంది. ఇంకా మనకి హజార్ లైట్, ఇక్కడ టచ్ చేస్తే హజార్ లైట్ అనేది అలాగా బ్లింక్ అవుతూ ఉంటుంది. ఇది కాకుండా ఇక్కడ నుంచే మనం వెనకాల మనకి ఏదైతే అయిందో రియర్ డిక్కీ ఓపెన్ చేసుకోవచ్చు. ఇది అన్లాక్ అయింది, మళ్ళీ లాక్ అవుతుంది. ఇంకో 360 కెమెరా ఇక్కడ టచ్ చేస్తే 360 కెమెరా అవుట్ చేస్తుంది, అలాగా 360 కెమెరా ఆన్ అయిపోతుంది. ఇది ఒక గైడ్ లైన్స్ చూసారా, వీల్ గైడ్ లైన్స్ ఎంత నీట్గా ఉంటాయో, చాలా బాగుంటుంది అన్నమాట. అసలు మీకు డ్రైవ్ చేసే కొద్దీ ఫన్ ఎంత బాగుంటుందో. అండ్ అదే కాకుండా ఇది మీకు ఈ యొక్క స్టీరింగ్ కూడా టిల్ట్ అండ్ టెలిస్కోపిక్. ఈ రకంగా టిల్ట్ అండ్ ఇది ఇలా రీచ్ కూడా అవుతుంది. ఇలా అయింది కదా, ఇలా అవటమే కాదు, చక్కగా మనకి రీచ్ కూడా వస్తుంది, దగ్గరికి కూడా అదిగో దగ్గరికి దూరం రెండు కూడా వస్తుంది మనకి. ఈ టిల్ట్ టెలిస్కోపిక్ స్టీరింగ్ అనమాట, చాలా బాగుంటుంది. అలాగే ఫెడరల్ షిఫ్టర్స్ కూడా ఉంటాయి దీనికి. ఫెడరల్ షిఫ్టర్స్ ఇలా నొక్కితే ఆటోమేటిక్గా కీలో మారిపోతుంది అక్కడ చూసారా. అది పార్కింగ్లో ఉంది కదా, అందుకోసం ఇప్పుడు పార్కింగ్లో ఉంటే ఫెడరల్ షిఫ్టర్స్ అనేవి పనిచేయవు, డ్రైవ్ మోడ్లోకి వెళ్తేనే పనిచేస్తాయి ఇవి. అండ్ ఇక పానరామిక్ సన్ రూఫ్. ఈ సన్ రూఫ్ దగ్గర లైటింగ్ చూసారా, లైటింగ్ ఎలా ఉందో, రూఫ్ లైటింగ్ మొత్తం అంతా అలా వస్తుంది అనమాట. అండ్ పానరామిక్ సన్ రూఫ్, ఇక్కడ 1 టచ్ తోటి సన్ రూఫ్ అనేది ఆటోమేటిక్గా అలా ఓపెన్ అయిపోతుంది.
చాలా పెద్ద సన్ రూఫ్ అనమాట, చూడొచ్చు. అండ్ ఇది చాలా పెద్దగా వస్తుంది సన్ రూఫ్ నేను. అండ్ మనం ఇట్లాగే 1 టచ్ తోటి ఇది 1 టచ్ చేస్తే మొత్తం క్లోజ్ అయిపోతుంది. అది సన్ రూఫ్ అనేటువంటిది చక్కగా నీట్గా మొత్తం క్లోజ్ అయిపోతుంది. చాలా మంచి మంచి ఫీచర్స్ ఉంటాయి. అలాగే దీంట్లో ఇక్కడ చూడండి SOS ఉంటుంది, ఓకేనా, ఎమర్జెన్సీ కాలింగ్ ఉంటుంది. చాలా మనకు మంచి మంచి ఫీచర్స్. ఇక్కడ పాసెంజర్ ఎయిర్ బ్యాగ్ ఆన్ ఆఫ్ ఉంటుంది, 2 చూసుకోవచ్చు. ప్యాసింజరు ఎయిర్ బ్యాగ్ ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. సెకండ్ కోట్ ఇక్కడ మనకి చాలా మంచి ఫీచర్స్ అయితే చాలా మంచి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఆటో రైడ్ సెన్సింగ్ అండ్ ఎయిర్ బ్యాగ్స్ కానీ, వైపర్స్ కానీ, అండ్ ఆఫర్స్ కానీ, సౌండ్ సిస్టమ్ అయితే కేక. ఈ 3D కెమెరా కూడా చూసుకుంటే చాలా బాగుంది. ఆ విధంగా 3D కెమెరా అనేది ఉంటుంది, పనిచేస్తుందన్నమాట. ఇది ఫ్రంట్, బ్యాక్, ఇది రియర్, ఇదైతే ఫ్రంట్. అలాగే సైడ్స్ ఏంటి 360 కెమెరా, సైడ్స్ అన్ని చోట్ల పనిచేస్తుంటుంది. ఇది 2D కెమెరా ఫ్రంట్ అండ్ ఇది బ్యాక్. అలాగే సైడ్స్ కూడా పనిచేస్తుంది. ఈ సైడ్లో ఎలా ఉంటుంది, ఈ సైడ్లో ఎలా ఉంది 2D కెమెరా. అండ్ మనకి ఫ్రంట్ 2 వీల్స్ కనపడతాయి, రియర్ 2 వీల్స్ కనపడతాయి. ఆఫ్ చేసుకోవచ్చు, ఇట్లా ఆఫ్ చేసుకోవచ్చు. ఇది హోమ్ బటన్ అన్నమాట. హోమ్ బటన్లోకి వెళ్ళాం అనుకోండి, మన ఐఫోన్ కనెక్ట్ చేయమని అడుగుతుంది, సెలెక్ట్ సోర్స్ అడుగుతుంది. అండ్ మనకి ఇంకా మనం ఇట్లా డిఫరెంట్ తీసుకు ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, అమెజాన్ అలెక్సా, ఎయిర్ క్వాలిటీ కంట్రోల్, ఆర్కేడ్ అండ్ స్టోర్, క్లైమేట్ ఎలా ఉంది, ఇమేజ్ వ్యూవర్ ఉంది, JBL మోడ్స్ ఉన్నాయి, మీడియా ఉంది, మూడ్ లైట్ ఉంది, చూసారా. ఇంకా ఫోను, క్విక్ సెట్టింగ్స్ ఉంది, రేడియో ఉంది, సెట్టింగ్స్ ఉంది, షేర్ మై లొకేషన్ ఉంది, దీంట్లోంచే సౌండ్ డెమో వినొచ్చు, సరౌండ్ వ్యూ చూడొచ్చు 360, టాటా అసిస్ట్ ఉంది, వీడియో ప్లేయర్ ఉంది, వీడియో అసిస్ట్ ఉంది, చూసారా. అండ్ 3 వాట్స్ మనకు కావాల్సిన ఇంపార్టెంట్ 3 వాట్స్ దీంట్లో మనం సేవ్ చేసుకోవచ్చు. ఇట్లా మనకి నో USB కనెక్టెడ్, USB ఉండి వీడియోస్ కూడా దీంట్లో మనం చూడొచ్చు. అండ్ మొబైల్ త్రూ కనెక్టింగ్ కూడా చూసుకోవచ్చు అనుకుంటా, అది ఇంకా నేను చెక్ చేయలేదు. ఈ రకంగా ఉందన్నమాట. అండ్ ఇక్కడ మనం ఇది కట్ చేసి ఇక్కడ మనం తగ్గించి చూద్దాం, తగ్గుతుంది ఆటోమేటిక్గా. AC ఆఫ్ అయిపోయింది, అంతా టచ్ కదా. సింక్ చూసారా, అది 26. 2 సింక్ అయి ఉన్నాయి కదా, అది 25. తగ్గుతోంది, పెరుగుతోంది. కానీ KFC ఇండియాది మాత్రం సూపర్, కేక, చాలా చాలా బాగుందన్నమాట. ఇది మాత్రం ఇది మనకి ఎలా కొండలు తిప్పుకోవచ్చు, అదిగా ఎలా తిప్పుకోవచ్చు. చాలా సాలిడ్ ఉంది, చాలా స్ట్రాంగ్ ఉంది, బాగా గట్టిగా పట్టుకుంటుంది మొబైల్ని వదలకుండా, అంత బాగుందన్నమాట. ఇప్పుడు మనకి KFC ఇండియా నుంచి మ్యాగ్నెటిక్ సేఫ్ అనమాట. ఇది మొబైల్కి అలా స్టిక్ అయిపోతుంది. చక్కగా మనకి వీడియో కాల్ కావాలంటే వీడియో కాల్ ఇట్లా మనం మాట్లాడుకోవచ్చు, నో ప్రాబ్లం. అలా మన వీడియో కాల్ అనేటువంటిది మాట్లాడే అవకాశం ఉంటుంది. చాలా స్ట్రాంగ్ ఉంటుంది అన్నమాట, అసలు మీ కథలతో చాలా డ్యూరబుల్గా ఉంది. ఈ రకంగా వీడియో కాల్ మాట్లాడుకోవడానికి KFC ఇండియా నుంచి ఇదైతే మొబైల్ హోల్డర్, కార్లో పెట్టుకునే మొబైల్ హోల్డర్ అనేటువంటిది తెప్పించడం జరిగింది. నేను సూపర్గా పనిచేస్తుంది. ఇలా నేను డ్రైవింగ్లో ఉంటాను, డ్రైవింగ్లో ఉండగా బ్రహ్మాండంగా పనిచేస్తాం అన్నమాట. కాదు అది మొబైల్ హోల్డర్, అదే మొబైల్ హోల్డరు అలా నాకు పనిచేస్తూ ఉంటుంది.